యూకే పార్లమెంటులో ఇటీవల గ్లోబల్ ప్రెస్టేజ్ అవార్డుతో సత్కరించబడిన భారతీయుడు ఎవరు? హర్షవర్ధన్. బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైన హర్షవర్ధన్ ఇటీవల జూన్ 19, 2026న యూకే పార్లమెంటులోని హౌస్ ఆఫ్ లార్డ్స్లో ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రెస్టేజ్ అవార్డుతో సత్కరించారు. క్రీడల్లో ఆయన చేసిన కృషికి, నాయకత్వానికి గాను ఆయన ఈ అంతర్జాతీయ గుర్తింపును అందుకున్నారు. గ్లోబల్ ప్రెస్టేజ్ అవార్డు తమ రంగాల్లో అంకితభావం మరియు నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచ శాంతి, న్యాయం మరియు అభివృద్ధి దిశగా ప్రభావవంతమైన పురోగతిని సాధించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులను గుర్తిస్తుంది. క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్స్ స్కిల్స్ ఇండెక్స్ 2027 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 13వ. క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్స్ స్కిల్స్ ఇండెక్స్ 2027లో భారతదేశం 100కి 89.4 స్కోరుతో ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సూచిక అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు మరియు డిజిటల్ ఆర్థిక వ్యవస్థల కోసం 89 దేశాల సంసిద్ధతను అంచనా వేసింది. భారతదేశం తన భారీ డిజిటల్ శ్రామిక శక్తి, జనాభా ప్రయోజనం, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ మరియు పెరుగుతున్న ఏఐ వినియోగం కారణంగా అత్యంత బలమైన దిగువ మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఆవిర్భవించింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 2వ స్థానంలో ఆస్ట్రేలియా, 3వ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ నిలిచాయి. ఇటీవల విడుదలైన సంస్కృతియర్ రత్న భండార్ భవయ్యర్ ఇతివృత్తో అనే పుస్తకం ఏ జానపద సంగీత సాంప్రదాయానికి సంబంధించినది? భవయ్య. ఉపరాష్ట్రపతి ఇటీవల సంస్కృతియర్ రత్న భండార్ భవయ్యర్ ఇతివృత్తితో అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని జయంత కుమార్ రాయ్ మరియు సంగీత రాయ్ రచించారు. ఇది ఉత్తర బెంగాల్, అస్సాం మరియు సమీప ప్రాంతాలకు చెందిన సాంప్రదాయ జానపద సంగీత ప్రక్రియ అయిన భవయ్య యొక్క చారిత్రక పరిణామం మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఈ పుస్తకం కోచ్ రాజబన్సీ సమాజం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని, అలాగే భవయ్య సాంప్రదాయాన్ని తీర్చిదిద్దడంలో పండుగలు, వ్యవసాయం మరియు సామాజిక జీవితం పోషించిన పాత్రను ప్రముఖంగా తెలియజేస్తుంది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ఇటీవల ఏ చట్టం ప్రకారం సవరించబడింది? జన్ విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026 కింద క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ మరియు రెగ్యులేషన్ చట్టం 2010ని సవరించింది. ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశం నిబంధనల పాటింపు భారాన్ని తగ్గించడం, విశ్వాస ఆధారిత పాలనను ప్రోత్సహించడం మరియు ఆరోగ్య సంరక్షణ రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడం. ఈ సవరణల ప్రకారం చిన్నపాటి విధానపరమైన లోపాలపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ స్థానంలో పరిపాలన జరిమానా వ్యవస్థను ప్రవేశపెట్టారు. హెమీస్ పండుగ 2026 ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? లడఖ్. లడఖ్లోని లేహ్లో ఉన్న చారిత్రాత్మక హెమిస్ మఠంలో హెమిస్ ఉత్సవం 2026 జూన్ 24వ తేదీ నుంచి ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి భారతదేశం, విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు, బౌద్ధ పండితులు హాజరవుతారు. ఈ వేడుకల్లో సాంప్రదాయ ఆచారాలు, ప్రార్థనలు, సన్యాసులు ప్రదర్శించే చామ్ ముసుగు నృత్యాలు ఉంటాయి. ఈ ప్రదర్శనలు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తూ శాంతి, కరుణ మరియు సామరస్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన బెరిజాం సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. బెరిజాం సరస్సు ప్రాంతాన్ని పులి సంరక్షణ కేంద్రంగా ప్రకటించేందుకు వీలుగా దాని పర్యావరణ యోగ్యతను అంచనా వేయడానికి శాస్త్రీయ గణన కోరుతూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వాణిజ్యాన్ని
మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఇటీవల ఫారెస్ట్ బెంచ్కు సూచించింది. ఇది తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న ఒక కృత్రిమ సరస్సు. ఈ సరస్సు ఎగువ పళని కొండల్లో ఉంది. ఇది సమీప పట్టణాలకు ముఖ్యమైన తాగునీటి వనరుగా ఉపయోగపడుతుంది. ఈ బెరిజం సరస్సు గొప్ప జీవవైవిధ్యాన్ని కలిగి ఉన్న ఒక ముఖ్యమైన సంరక్షణ ప్రాంతం. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ వజ్రపత్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? నేరపూరిత నెట్వర్క్లను మరియు వాటి డిజిటల్ ఉనికిని నిర్మూలించడం. నేరపూరిత నెట్వర్క్లను వాటి డిజిటల్ ఉనికిని నిర్మూలించడానికి ఉత్తరప్రదేశ్లోని వారణాసి రేంజ్ పోలీసులు ఆపరేషన్ వజ్రపత్ను ప్రారంభించారు. గ్యాంగ్ సంస్కృతిని అరికట్టడం, ఇంటెలిజెన్స్ ఆధారిత పోలీసింగ్ను బలోపేతం చేయడం, నేరపూరిత నెట్వర్క్లను నిరంతరం పర్యవేక్షించడానికి ఒక సమగ్ర డేటాబేస్ను నిర్మించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ను భారత రాష్ట్రపతి ప్రతి సంవత్సరం ఏ సందర్భంలో ప్రదానం చేస్తారు? వీర్ బాల్ దివస్. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 కోసం నామినేషన్లను ఆహ్వానించింది. ఇది భారతదేశంలో పిల్లలకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. ఈ అవార్డును ప్రతి సంవత్సరం వీర్ బాల్ దివస్ నాడు భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ను పాటిస్తారు. ఈ అవార్డు శౌర్యం, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు అండ్ సంస్కృతి మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ అనే 6 విభాగాల్లో అసాధారణమైన విజయాలను గుర్తిస్తుంది. శాల ప్రవేశోత్సవం మరియు కన్యా కెలవాణి రథయాత్ర ఏ రాష్ట్రంలోని పాఠశాల నమోదు ప్రచారాలు? గుజరాత్. గుజరాత్ యొక్క ప్రతిష్టాత్మక పాఠశాల నమోదు కార్యక్రమాలైన శాల ప్రవేశోత్సవం మరియు కన్యా కేలవాణి రథయాత్ర 23 సంవత్సరాలు పూర్తి చేసుకుని సార్వత్రిక విద్య కోసం ఒక ప్రధాన సామాజిక ఉద్యమంగా రూపుదిద్దుకున్నాయి. రాష్ట్రంలో పాఠశాల నమోదును మెరుగుపరచడానికి మరియు డ్రాపౌట్ల రేట్లను తగ్గించడానికి అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాలను 2003లో ప్రారంభించారు. నేత్ర ఏరియల్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను భారత వైమానిక దళం మరియు ఏ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టేందుకు స్వదేశీ నేత్ర ఏరియల్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ వ్యవస్థకు తుది కార్యాచరణ అనుమతి మంజూరు చేయడం ద్వారా రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. గగనతల నిఘా, పరిస్థితి అవగాహన మరియు యుద్ధ నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించడానికి ఈ వ్యవస్థను DRDO, భారత వైమానిక దళం మరియు పారిశ్రామిక భాగస్వాములు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. 2026 శ్రీ అమర్నాథ్ యాత్ర కోసం నిఘాను పటిష్టం చేయడానికి ప్రాజెక్ట్ హాకైని ఏ పోలీస్ దళం ప్రారంభించింది? జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు. 2026 శ్రీ అమర్నాథ్ యాత్ర కోసం నిఘాను పటిష్టం చేయడానికి జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ప్రాజెక్ట్ హాకై అనే సాంకేతికత ఆధారిత భద్రతా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు బహుళ అంచెల భద్రత కోసం డ్రోన్ నిఘా, CCTV నెట్వర్క్, ముఖ గుర్తింపు వ్యవస్థలు, స్నైపర్ బృందాలు మరియు భూతల పర్యవేక్షణ కేంద్రాలను అనుసంధానిస్తుంది. ఈ వ్యవస్థలో 22 స్నైపర్ బృందాలు మరియు యాత్ర మార్గంలో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి. టెప్లీ జుమాబ్ అనేది ఏ వ్యాధి కోసం అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి వ్యాధి సవరణ ఇమ్యునోథెరపీ? టైప్ 1 డయాబెటీస్. టెప్లిజుమాబ్ అనేది టైప్ 1 డయాబెటీస్ కోసం అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి వ్యాధి సవరణ ఇమ్యునోథెరపీ. ఇది ప్యాంక్రియాటిక్ బీటా కణాలపై రోగనిరోధక వ్యవస్థ చేసే దాడిని అణిచివేయడం ద్వారా పనిచేస్తుంది. తద్వారా వ్యాధి యొక్క మూల కారణాన్ని పరిష్కరిస్తుంది. ఇది ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్
కేర్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ మరియు వేల్స్లో ఆమోదించబడింది. డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కు చర్య తీసుకుని ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ చక్ర 6ని ఏ సంస్థ ప్రారంభించింది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిజిటల్ అరెస్టు కుంభకోణాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ చక్ర 6 కింద సైబర్ క్రైమ్ నెట్వర్క్లపై దేశవ్యాప్త ఉక్కు చర్యను ప్రారంభించింది. 100కి పైగా సైబర్ మోసాల కేసులతో ముడిపడి ఉన్న వ్యవస్థీకృత నెట్వర్క్లను నిర్మూలించడమే ఈ ఆపరేషన్ యొక్క లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్రీకృత డిజిటల్ పెన్షన్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అయిన భవిష్యను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖ కేంద్రీకృత డిజిటల్ పెన్షన్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అయిన భవిష్యను ప్రవేశపెట్టింది. పెన్షన్ విధానాలను సరళీకృతం చేయడం మరియు జాప్యాలను తగ్గించడం ద్వారా పెన్షనర్ల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ప్లాట్ఫామ్ ప్రారంభించబడింది. నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ 2021లో భవిష్య 3వ ర్యాంకును సాధించింది. యూరోపియన్ యూనియన్ను చేర్చడం వల్ల ఇటీవల వార్తల్లో నిలిచిన పాక్ సిలికా కార్యక్రమానికి ఏ దేశం నాయకత్వం వహిస్తున్నది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యూరోపియన్ యూనియన్ మరియు జర్మనీ, గ్రీస్, నెదర్లాండ్స్ వంటి దేశాలు పాక్స్ సిలికా ఇనిషియేటివ్లో చేరాయి. ఈ పాక్ సిలికా అనేది ఏఏ సంబంధిత సరఫరా గొలుసుల్లో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో అమెరికా నేతృత్వంలో చేపట్టిన ఒక ప్రపంచవ్యాప్త ఇనిషియేటివ్. ఈ చొరవ చిప్స్, అరుదైన ఖనిజాలు, కీలక ఖనిజాలు మరియు ఇంధన వనరులకు ప్రాప్యతను సురక్షితం చేయడంపై దృష్టి పెడుతుంది. అర్జెంటీనా, చిలీ, కోస్టారికా, కజకిస్తాన్, పనామా మరియు భారతదేశంతో సహా అనేక ఇతర దేశాలు కూడా ఈ ఇనిషియేటివ్లో భాగస్వాములుగా ఉన్నాయి.